వెల్కమ్ బ్యాక్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు నేను ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అది కూడా 1 మినిట్ రెసిపీ అంటే నమ్ముతారా? ఆఫీస్కి వెళ్ళడానికి టైం లేక, పిల్లలు స్కూల్కి టైం అయిపోయి, మనం చాలా హడావిడిగా రెగ్యులర్ టిఫిన్స్తో చాలా బోరింగ్గా ఉంటుంది. బట్ ఒక్కసారి ఈ బ్రెడ్ రెసిపీతో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్, అలాగే టైం కూడా చాలా సేవ్ అవుతదండి. చూసారా ఎంత ఫ్లఫీగా, చాలా చాలా బావుంటదండి. మధ్యలో ఆ కొరియండర్ లీవ్స్‌తోని చాలా అంటే చాలా బావుంటది. ఈ రెసిపీ చేయడానికి మనం వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరిచ్చే ఈ లైక్‌తో, మీరిచ్చే ఈ సపోర్ట్‌తో నేను ముందుకి మేము మంచి మంచి రెసిపీస్‌తోని రాబోతున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని, ఇది 1 మినిట్ రెసిపీ కాబట్టిగా 2 ఎగ్స్ స్క్రాంబుల్ చేయండి ఇలాగా. 1 బై 1 తర్వాత. దాన్ని మనం ఎంత నీట్‌గా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా ఉంటదండి ఈ ఆమ్లెట్ అనేది. సో, మీరు వీలైనంత విస్కరు లేకపోతే మీ దగ్గర ఫోర్క్ స్పూన్ ఉన్న ఫోర్క్ స్పూన్‌తోని బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేసిన దాంట్లోని మీ దగ్గర మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి యాడ్ చేయండి. టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతది. బట్ నేనైతే పిల్లలు కాబట్టిగా తినరని చెప్పేసి నేను మిరియాల పొడి గట్టా ఏమెయలేదు. ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్. ఇదేనండి మనకు మెయిన్ ఇంగ్రీడియెంట్స్. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌లోని చాలా 1 మినిట్‌లో ఈ రెసిపీ చేశానంటే మీరు నమ్ముతారా? కానీ ఈ రెసిపీ వల్ల హెల్త్‌కి హెల్త్ ఉంటది. టైం సేవ్ అవుతదండి. ఆఫీస్‌కి వెళ్ళడానికి పిల్లలకి మార్నింగ్ హడావిడిగా టిఫిన్ గట్టా ఏం చేయాలని ఆలోచించే పని లేకుండాన జస్ట్ నేను చూపించినట్టు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటదండి. నేనైతే మాత్రం జస్ట్ 1 మినిట్‌లో చేశానండి. ఈ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం గార్నిష్‌కి కొంచెం కనిపించాలంటే మీరు కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకోండి. అలాగే నేను కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా బీట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, మీ దగ్గర బటర్ ఉంటే బటర్, ఆయిల్ ఉంటే ఆయిల్, లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి. ఈ మూడిట్లో ఏం వేసుకున్నా పర్లేదు. కాకపోతే మార్నింగ్ టిఫిన్ హెల్తీగా ఉండాలంటే మాత్రం మీరు నెయ్యి కొని బటర్ గాని యాడ్ చేయండి. చాలా బావుంటది. టేస్ట్ కూడా ఇంకొంచెం బావుంటదనమాట. రెగ్యులర్‌గా మనం ఆయిల్ తింటున్నాం. ఆయిల్ టేస్ట్ కన్నా ఈ బటర్ ఆర్ ఘీతో టేస్ట్ అనేది ఇంకొంచెం బావుంటది. పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఇప్పుడు ఒక బ్లడ్ స్లైస్‌ని తీసుకొని, మనం ముందుగా కలుపుకొని మిశ్రమం పక్కన పెట్టుకున్నాం కదండీ! దాంట్లో డిప్ చేసి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్‌కి 4 బ్లడ్ స్లైసెస్ చేశానండి. మీకు కూడా ఖచ్చితంగా ఈ మెజర్‌మెంట్స్‌తో చేయండి. ఖచ్చితంగా 4, ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలున్నారు కాబట్టిగా ఇద్దరికీ 2 అని చొప్పున నేను చేశాను. చాలా అంటే చాలా టైమ్ సేవింగ్ అండి. పిల్లలు చాలా ఈ ఈ ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటది. అలాగే మనకి అది కాలిందని అనగానే నెక్స్ట్ వైపు ఫ్లిప్ చేయండి. ఇలా ఫ్లిప్ చేసి లో ఫ్లేమ్‌లోనే మాత్రమే కాల్చండి. ఇన్‌కేస్ హై ఫ్లేమ్‌లో పెట్టారనుకోండి మాడిపోద్ది. అలాగే ఎగ్ కూడా బాగా ఉడకదనమాట. తినేటప్పుడు కూడా పిల్లలకి చాలా ఇరిటేషన్‌గా ఉంటది. చూసారా? ఈ 4 స్లైసెస్‌ని నేను 2 ఎగ్స్‌తోని మాత్రమే చేసుకున్నాను. అలాగే టమాటా సాస్ ఉంటే టమాటా సాస్‌తోని పిల్లలకి ఇవ్వండి. చాలా ఫుడ్ తినేటప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. ప్రతిరోజు ఇంక ఇదే టిఫిన్‌గా పెట్టు మమ్మీ అని కూడా అన్నారు. సో, పిల్లలున్న వాళ్ళకి మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, అలాగే ఆఫీస్‌కి వెళ్ళడానికి టైము సరిపోక ఉన్న వాళ్ళకి గూడా ఇది చాలా ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా లైట్‌గా ఉంటది. అలాగే పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటది. ఎప్పుడు మనం టైం హడావిడిలో పడిపోయి మనం బ్రేక్‌ఫాస్ట్‌ని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా స్కిప్ చేస్తూ ఉంటాను మార్నింగ్ టైం సరిపోక నేను తినడానికి. ఈ 1 మినిట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బావుంటది. చూసారా? ఫైనల్‌గా మనం కొత్తిమీరతోని గార్నిష్ చేసుకున్నట్టు చాలా అంటే చాలా బావుంది కదా! లుకింగ్ వైస్ కానీ, టేస్ట్ వైస్ కానీ క్లాస్‌గా ఉంటదండి. తిరుగు లేకుండా చేసుకోవచ్చు. ఈవెన్ టైం కూడా సేవ్ అవుతది. పిల్లలు చాలా హెల్తీగా ఉంటది. నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి.